నమస్కారం, వెల్కమ్ టు లైన్ టైమ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నిలబెట్టుకునే విధముగా కల్పిస్తారు అనే ఉద్దేశంతోనే మార్గదర్శకులు, అదేవిధంగా బంగారు కుటుంబం అనే వారిని ఒకే వేదిక పైకి ప్రభుత్వము తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమన్వయం చేస్తూ ఉన్నారు. అందుకే ఈనాటి సమావేశం. సో ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. కావున ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు మీడియా ద్వారా లక్షలాది మంది చూస్తూ ఉన్నారు. వారందరికీ ఒక్కటే విన్నపం, ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు బాసటగా నిలుచొని మీకున్నటువంటి ఆదాయ వనరులు, మేధస్సు, సంపదలు కొద్ది భాగాన్ని మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి అందజేసి మనతో పాటుగా ఆనందంగా సుఖంగా జీవించే విధంగా మీరు కూడా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఒక సమిధిగా నిలవాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. కొన్ని కారణాలు ఉన్నాం. ఒకటి, మనం చేసే ప్రతిదీ కూడా మనం చేసే మంచి కర్మలు ఆచరించినట్లయితే మనం ప్రతిఫలాన్ని ఆశించక్కర్లేదు, దానంతటా అదే వస్తూ ఉంటుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా ఏ కార్యక్రమం చేసినా మంచిగా ఉంటుంది. మరి స్వాతంత్ర సమయంలో విరివిగా పాల్గొన్నటువంటి అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి ఈ రోజు నాకు పూలదండలు వేస్తారు, నా గురించి మాట్లాడుకుంటారు అని ఆ రోజు ఆ పని చేయలేదు. పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి ఒక చట్టాన్ని రూపొందించాలి, కాన్స్టిట్యూషన్ తయారు చేయాలని, మరి పరిపాలనా విధానాన్ని రూపొందించాలని ఆ రోజు రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రోజుకి కూడా మన మధ్య లేకపోయినా గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. హింసాయుతంగా కాకుండా అహింసా మార్గంలో మరి స్వాతంత్ర్యాన్ని సముపార్జించాలి అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు మరి ఉద్యమకారులకి హింసని మరి ప్రబోధించకుండా, వారికి పురిగొల్పకుండా అహింసతోనే మనము స్వాతంత్ర్యాన్ని సముపార్జించాలి అని ఆ రోజు ఆయన ముందుకు పిలిచారు. మరి ఈ రోజుకి కూడా ఆయన మన మధ్య లేకపోయినా మనం గుర్తుపెట్టుకుని మహాత్మా గాంధీని కొనియాడుతూ ఉన్నాం. బాపురాజ్ పులే బీసీ వర్గాలకి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ